చనిపోయాడు కనీసం సెకండ్ వచ్చి మేము తర్వాత మాట్లాడతామని చెప్తే ముక్కలు అయిపోతాయి కదా బయట కూర్చొని మాట్లాడలేదు మాకు అదే విషయం నాకు చెప్తే నేనే ఇప్పుడు చెప్తున్నా సార్ ఒక మాట మాట్లాడవచ్చు న్యాయం కావాలి వాళ్ళ డ్యూటీలు ఉన్నాడు అసలు యాక్చువల్ వాళ్ళకు 30 రూపాయలు సెకండ్ కట్టాలి వాళ్ళు కానీ కట్టలేదు దానికి బాధ్యులు వాళ్ళు వచ్చే మాట్లాడతామో చెప్తాం కదా ఏం లేదు చిన్న పిల్లలు ఈరోజు చింతకుంట గ్రామంలో పనిచేస్తున్న జీపీ కార్మికుడు ప్రకాశం రావడం చాలా బాధాకరం. ఈ రోజు ఇక్కడున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ రోజు ఇక్కడున్న ఎంపీడీఓ గాని ఎంపీఓ గాని ఎవరు కూడా ఈ రోజు బాధ్యత వహిస్తలేరు. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజు శవం చనిపోయి 24 గంటలైనా ఇప్పటి వరకు కూడా ఒక అధికారి కూడా ఇక్కడ రావడం లేదు. అంటే ఆ డ్యూటీలో ఉండి చనిపోతే కూడా పరామర్శించే పరిస్థితి లేదు. అంటే ఈరోజు చనిపోయిన కార్మికుడు దళితుడు, చనిపోయిన కార్మికుడు ఈరోజు మాలమాదిగుడు. అంటే దళితులను ఇంత చిన్న చూపాయి అధికారులకు ఈరోజు చెప్తున్నాము తక్షణమే పంచాయత్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి. అదే రకంగా ఈరోజు బాధ్యత లేకుండా నిర్వహిస్తున్న ఎంపీడోని కూడా ఈరోజు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ డ్యూటీలో ఉన్నాడు, చనిపోయి 24 గంటలు అవుతుంది, చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి ఈరోజు పంచాయత్ కార్యదర్శి 230 రూపాయలతో ఇన్సూరెన్స్ కట్టాలి. అది ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వ బాధ్యత. కానీ ఈరోజు కట్టలేదు. ఇక్కడ అందరు కార్మికులు కట్టేది, ఇక్కడ కార్మికులు కట్టలేదు. చాలా దుర్మార్గం. ఇప్పుడు ఎవరు దానికి రెస్పాన్స్? అందుకే పంచాయత్ కార్యదర్శి ఈరోజు 2,30,000 కూడా ఆమె కూడా కట్టాలి. తక్షణం డ్యూటీని తొలగించాలని సీఎం డిమాండ్ చేస్తున్నాం. పంచాయత్ సెక్రటరీ